ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో అయోధ్య చరిత్ర, అలాగే అక్కడ మతపరమైన ఘర్షణలు ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి, అలాగే ప్రస్తుతం రామమందిరం నిర్మాణం విశేషాలు గురించి చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరాముని పూర్వీకులైన ఆయుధ్ మహారాజు పేరు వల్లే అయోధ్యకు ఆ పేరు వచ్చినట్టు చెబుతారు. త్రేతాయుగం నుంచి అయోధ్య నగరం హిందువుల పవిత్ర నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని దక్షిణ మధ్యమంగా ఉన్న ఈ నగరాన్ని ఔద్ లేదా అవధ్ అని కూడా పిలుస్తుంటారు. ఫైజాబాద్కు తూర్పున గంగానదీ తీరంలో కొలువైన పవిత్ర నగరం అయోధ్య. పురాతన కాలం నుంచి హిందువుల 7 పవిత్ర నగరాల్లో అయోధ్య నగరం కూడా ఒకటి. రాముడు జన్మించిన నగరంగా కీర్తించబడే అయోధ్యలో అప్పట్లోనే భారీ సంఖ్యలో జనాభా నివసించేది. ప్రజలు సుఖశాంతులతో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు. కోసల రాజ్యానికి అయోధ్య రాజధాని అని చెబుతారు. బుద్ధుడి కాలంలో అయోధ్య నగరానికి శ్రావష్టి పాలకుడుగా ఎంపికయ్యాడు. బుద్ధుడు ఎక్కువ కాలం నివసించిన సాకేత నగరానికి అయోధ్యకు సారూప్యత ఉంది అని చరిత్రకారులు చెబుతుంటారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కనౌజ్ రాజ్యాధికారంలో అయోధ్య నగరం అవధ్గా మారింది అని అంటారు. ఔన్పూర్ రాజ్యంలో భాగంగా అయోధ్య నగరం ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉండేది. 16వ శతాబ్దంలో ఈ నగరం మొఘలుల పాలనలోకి చేరింది. 18వ శతాబ్దంలో అయోధ్య నగరం స్వతంత్ర నగరంగా అవతరించింది. అదే సమయంలో 1764లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయోధ్యను తమ భూభాగంలో చేర్చుకుంది. హిందువుల పవిత్ర నగరం అయిన అయోధ్య నగరాన్ని బ్రిటిష్ వారు అక్రమంగా పాలించడం వల్ల ప్రజల్లో కోపం పెరిగింది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రేరేపించిన అంశాల్లో అయోధ్య నగరంలో బ్రిటిష్ పాలన కూడా ఒకటి. 1877లో ఆగ్రా రాష్ట్రంలో చేరిన అయోధ్య తరువాత నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో చేరింది. తరువాత యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ అవధ్ అంటే నేటి ఉత్తరప్రదేశ్లో చేరింది. అయోధ్య వివాదం ఈనాటిది కాదు, చాలా శతాబ్దాల నాటిది. దాదాపు 500 ఏళ్ల నుండి నడుస్తున్నటువంటి వివాదం. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వివాదం ఇంకా పుంజుకుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న 2.77 ఎకరాల స్థలం విషయంలో హిందువులు ముస్లింల మధ్య చాలా కాలం నుంచి వివాదం నడుస్తుంది. ఎందుకంటే రామజన్మభూమిగా హిందువులు, బాబ్రీ మసీదును నిర్మించిన ప్రదేశంగా ముస్లింలు ఈ ప్రాంతంతో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నారు. 1528లో మొఘల్ రాజైన బాబర్ ఇక్కడ ఉన్న రాముని ఆలయాన్ని తొలగించి మసీదుని నిర్మించడం జరిగింది. అలా ఈ వివాదం మొదలైంది. ఆ విధంగా దీనికి బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1555లో నవాబ్ కాలంలో చాలామంది ముస్లింలు మసీద్ దగ్గరికి చేరి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య హనుమాన్ గర్గి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారని బ్రిటిష్ వారి కాలంలో చెప్పబడింది. ఇక 1885లో మొదటిసారిగా మహంతా రఘువీరదాస్ అనే వ్యక్తి అక్కడ ఉన్న 2.77 ఎకరాల భూమిలోని రామమందిరం నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వాలని ఫైజామా కోర్టులో అభ్యర్థనను దాఖలు చేశారు. అయితే ఆ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఈ స్థలంలో సమస్యలు ఎక్కువగా వస్తాయని మధ్యలో ఫెన్సింగ్ వేసి లోపల స్థలం ముస్లింల కోసం, బయట స్థలం హిందువుల కోసం కేటాయించింది. బయట ఉన్న చిన్న స్థలంలోనే రాముని విగ్రహం ఉంచి హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు. కానీ 1949లో కొంతమంది హిందువులు మసీదు లోపలికి వెళ్ళి సీతారాముల విగ్రహాలను పెట్టారు. అవి స్వయంగా వెలిశాయని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించారు. ఇదంతా నిజం కాదని 3 హిందువులు లోపలికి వెళ్ళి విగ్రహాలు పెట్టారని పోలీసుల ఎంక్వైరీలో తేల్చి చెప్పారు. దీంతో మరికొంచెం పరిస్థితులు ఉద్రిక్తయ్యాయి. దాంతో పోలీసులు దీన్ని వారి కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అలాగే సీతారాముల విగ్రహాలు ఆ మసీదులోనే ఉండిపోయాయి. 1959లో 3 వర్గాలు ఈ భూ వివాదం మీద కోర్టులో కేసు వేశాయి. అందులో ఒక వర్గం విశ్వ హిందూ పరిషత్ వారు. దీనిలో అంతా హిందువులే ఉంటారు. వీరి వాదన ఏంటంటే అయోధ్యలో రాముని ఆలయాన్ని ధ్వంసం చేసి దాని మీద మసీదు కట్టారని, కాబట్టి వారికి ఆ భూమిని రామాలయం నిర్మించడానికి ఇప్పించవలసిందిగా కోర్టులో అభ్యర్థనను దాఖలు చేశారు. ఇక రెండో వర్గం సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్. ఇది ముస్లిమ్స్ వారిది. వీరి వాదన ఏంటంటే
ఇక్కడ మసీదు ఎప్పటినుంచో ఉంది కాబట్టి ఈ భూమి మాకే సొంతం అని కోర్టులో అభ్యర్థనను దాఖలు చేశారు. ఇక మూడవ వర్గం నిర్మోహి ఆకారా. ఇందులో పూజారులు ఉంటారు. ఎప్పటినుంచో మేము పూజలు చేస్తున్నాము, ఇక్కడ శ్రీరామునికి ఆలయాన్ని కట్టడానికి పర్మిషన్ ఇవ్వాలి, అలాగే దీని తాలూకా మేనేజ్మెంట్, అలాగే దీని నుంచి వచ్చే ఆదాయం మాకే సొంతం అని కోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. 1986లో విశ్వ హిందూ పరిషత్ వారు మరొక కేసుని కోర్టులో అప్పీల్ చేశారు. అదేంటంటే లాక్ వేసిన ఆలయంలోకి పూజలు చేసుకోవడానికి అనుమతించాలని, అలాగే హిందువులను దర్శనం చేసుకోవడానికి అనుమతించాలని అప్పీల్ చేశారు. దీనికి కోర్టు కూడా ఒప్పుకుంది. దాంతో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం దక్కింది. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ వారు చేస్తున్న వాదనకు పొలిటికల్గా బీజేపీ సపోర్ట్ ఇవ్వడం ప్రారంభించింది. అలాగే బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్య కోసం రథయాత్ర చేయాలి అని భావించింది. ఈ ఊరేగింపునకు ఎల్కే అద్వానీ అధ్యక్షత వహించారు. ఈ యాత్ర సెప్టెంబర్ 25, 1990న 10,000 కిలోమీటర్లు ఉండాలన్న భావనతో సోమనాథ్ నుండి మొదలుపెట్టారు. ఇది ఎన్నో వివాదాలకు దారితీసింది. దాంతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల మతపరమైనటువంటి అల్లర్లు కూడా చోటు చేసుకున్నాయి. 2002 సంవత్సరం తర్వాత ఆర్కియాలజిస్ట్ సర్వేని నిర్వహించారు. ఎందుకంటే ఈ మసీదు కన్నా ముందు శ్రీరాముని ఆలయం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. అయితే ఈ పరిశోధనలో మసీదు కింద రాముని ఆలయం ఆనవాళ్లు కనిపించాయి. దాంతో 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ ప్లేస్ని ముగ్గురికి సమానంగా కేటాయించాలని తీర్పునిచ్చింది. ఈ జడ్జిమెంట్ 3 వర్గాలకి నచ్చలేదు. అందుకని ఈ కేసును సుప్రీంకోర్టులో వేశారు. ఈ సైట్ కోసం మరింత విషయాలు తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించింది. ఈ సర్వేలో రాముని ఆలయం మీదే మసీదు నిర్మించారని తేలింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటిస్తూ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలి అని, అలాగే సున్నీ బోర్డుకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలం కేటాయించాలి అని తెలిపింది. నిర్మోహి ఆకారాకి ఈ ల్యాండ్ పైన ఎలాంటి హక్కు లేదు. కాకపోతే ఆలయ నిర్మాణంలో వారికి ఒక మంచి ట్రస్ట్ బాధ్యతల్ని కల్పించమని గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆలయ నిర్వహణ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి శాలిగ్రామ శిల పవిత్ర రాళ్లను తీసుకొచ్చారు. ఈ శాలిగ్రామ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర ద్వారా తెలుస్తుంది. నేపాల్లోని కాళీ నది నుంచి శాలిగ్రామ రాళ్లను తొలగించేందుకు ముందుగా నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించారు. కాళేశ్వర మహాదేవ్ ఆలయంలో కూడా శిలాభిషేకం చేశారు. ఆ తర్వాత దేవుళ్లకు క్షమాపణలు చెబుతూ ఈ పవిత్ర శాలిగ్రామ శిలలను భారతదేశంలోని అయోధ్యకు తరలించారు. శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తును ఉంచడం జరుగుతుంది. ఈ పవిత్ర రాళ్లలో ఒక దాని బరువు 26 టన్నులు, మరొక రాయి బరువు 14 టన్నులు. ఈ పవిత్రమైన రాళ్లతో శ్రీరాముని విగ్రహాలతో పాటు తన 3 సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల విగ్రహాలు కూడా చెక్కబడతాయి. అయోధ్య రామమందిరాన్ని ప్రసిద్ధిగాంచిన ఆలయ వాస్తుశిల్పులు సోంపూరా కుటుంబం రూపొందించింది. 77 ఏళ్ల చంద్రకాంత్ సోంపూరా 1983లోనే సోంపూరా రామమందిరానికి ఆకృతికి రూపం ఇచ్చారు. సోంపూరా కుటుంబానికి ఆలయ నిర్మాణంలో 15 తరాల నుండి విశేష అనుభవం ఉంది. సోమనాథ్ నుండి అయోధ్య వరకు ఆలయ నిర్మాణదారులుగా కుటుంబంగా ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రకాంత్ సోంపూరా అతని కుటుంబం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దాదాపు 200 దేవాలయాలను రూపొందించారంటే వారి ఖ్యాతిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణంలో భాగమయ్యేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని దేశమంతా విరాళాలను సేకరించారు. రామమందిర తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకర్ అభియాన్ పేరుతో 2021 జనవరి నుంచి 44 రోజుల పాటు భారతదేశంలోని సుమారుగా 5.5 లక్షలు ఉన్న గ్రామాలు, పట్టణాల నుండి 12 కోట్ల హిందువుల నుండి దేశ విదేశాల నుంచి విరాళాలను సేకరించారు. ఈ ఆలయం కోసం అంతటా రాతినే వాడుతారు. ఎక్కడా కూడా ఇనుమును, సిమెంటును వాడరు. ఈ ఆలయ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని గత 30 ఏళ్లుగా కర్సేవ్పురాలోని రాతి చెక్కే పని చేస్తున్నారు.
ఈ ఆలయ నిర్మాణానికి బన్సీర్ బరక్పూర్ ఇసుక రాయిని ఉపయోగించారు. ఈ రాయి రాజస్థాన్లోని బరక్పూర్ అనే ప్రాంతంలో ఉందని కనుక్కున్నారు. ఆ ప్లేస్ ఫారెస్ట్ ఏరియా కావడంతో 2021లో కొన్ని ప్రాంతాల్లో గులాబీ ఇసుకరాయిని తవ్వేందుకు 398 హెక్టార్ల రక్షిత అటవీ భూమిని రెవెన్యూ భూమి కింద మార్చటానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఇలా ఈ ఆలయం ఎన్ని భూకంపాలు, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకొని నిలబడేలాగా నిర్మించడానికి ఎన్నో వేల మంది ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఇలా ఈ ఆలయ నిర్మాణం జరగటానికి 500 ఏళ్ళు ఎన్నో వివాదాలు జరిగాయి కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇలా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే దశలో తరువాతి కాలం వారు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకునేలాగా దాని వెనుక ఉన్న సంఘటనలు, వాస్తవాలు, వివాదాలు అన్నింటినీ తేదీలతో సహా పట్టికలను తయారు చేసి ఒక టైం క్యాప్సూల్లో పెట్టి రామాలయం నిర్మించిన ప్రదేశంలో 200 అడుగుల లోతులో పెడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం 2025 నాటికి పూర్తవుతుందని అంచనా వేశారు. అలాగే 2024 జనవరి 22న అయోధ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని 2024 జనవరి 14వ తేదీన ప్రారంభించి 10 రోజుల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే ఈ ఉత్సవం కోసం కొన్ని కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసి దానికి తగినట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.